శాంతి. ఇది 12th డిసెంబర్ 1998 మురళి. मेरे मेरे का देहाभिमान छोड़ ब्रह्मा बाप के कदम पर कदम रखो. నాది నాది అనే దేహాభిమానాన్ని విడిచి బ్రహ్మ బాబా అడుగు పైన అడుగు వేయండి. నాది నాది అనేటువంటి దేహాభిమానాన్ని వదిలి బ్రహ్మ బాబా అడుగులో అడుగు వేయండి. आज बाप दादा अपने चारों ओर के श्रेष्ठ ब्राह्मण आत्माओं को देख रहे हैं. ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్నటువంటి శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలని చూస్తూ ఉన్నారు. బ్రాహ్మణులు అంటేనే బ్రహ్మముఖ వంశావళి. ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క భాగ్యాన్ని చూసి బాప్ దాదా కూడా హర్షిస్తారు. ప్రతి బ్రాహ్మణ ఆత్మకు జన్మ తీసుకోగానే స్వయం బ్రహ్మా బాబా ద్వారా మస్తకంలో స్మృతి తిలకం అనేది దిద్దపడుతుంది. స్వయం భగవంతుడే తిలకదారిగా చేస్తారు. బాబా మన పరిచయాన్ని తన పరిచయాన్ని ఇస్తారు. రాగానే స్మృతి చేయిస్తారు, గుర్తు చేయిస్తారు. ఈ స్మృతి తిలకం బాబా మనకి జన్మనివ్వడంతోనే పెడతారు. దానికి తోడుగా పవిత్రత యొక్క మహామంత్రము ద్వారా లైట్ కిరీటాన్ని బాబా ప్రతి బ్రాహ్మణ ఆత్మకు ధరింపజేస్తారు. అలాగే దానికి తోడుగా ప్రతి బ్రాహ్మణ ఆత్మకు విశ్వ కళ్యాణకారి ఆత్మగా అయ్యే బాధ్యత కిరీటాన్ని కూడా ధరింపజేస్తారు. ఫస్ట్ కిరీటం ఏం పెడతారు? లైట్ కిరీటం. పవిత్రత యొక్క మహామంత్రం ద్వారా లైట్ కిరీటాన్ని బాబా పిల్లలకి పెడతారు. రెండవది విశ్వ కళ్యాణకారిగా అవ్వాలి అని ఈ బాధ్యత కిరీటాన్ని పెడతారు. డబల్ కిరీటాలు ఉన్నాయి. మరి భగవంతుడు స్వయంగా తన హృదయ సింహాసన అధికారిగా చేస్తారు. రెండు కిరీటాలు పెట్టుకున్న వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు అంటే ఆర్డినరీ సింహాసనం పైన కాదు, స్వయం భగవంతుని హృదయ సింహాసనాధికారిగా అవుతారు. మరి ఈశ్వరీయ జన్మ తీసుకోగానే ఇలా తిలకము, కిరీటము మరియు సింహాసన అధికారిగా అవుతారు. ఇటువంటి శ్రేష్టమైన భాగ్యము మొత్తం కల్పంలో ఇతర ఏ ఆత్మలది కూడా ఉండదు అంటున్నారు. మరి ఇంతటి శ్రేష్ట భాగ్యం యొక్క స్మృతి ఉంటుందా? మేం బ్రాహ్మణులము, జన్మ తీసుకున్నప్పటి నుండే భాగ్యవంతులం. జన్మించగానే తిలకము, కిరీటము, సింహాసనము లభించాయి అని ఇలా మీ భాగ్యాన్ని తలుచుకుంటున్నారా? ఏ రాజుకు కలిగిన సంతానమైన రాజకుమారులు నేను ఎప్పుడు యువరాజు అవుతాను, ఎప్పుడు నన్ను రాజుగా చేస్తాడని ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ మనకి మాత్రం బాబా జన్మ తీసుకోగానే కిరీటం, సింహాసనం, తిలకం అన్నీ పెట్టేశారు. ఆ ब्राह्मण आत्माओं की निशानी दुनिया वालों ने श्री कृष्ण के रूप में दिखा दी है. బ్రాహ్మణాత్మలైనటువంటి మీరు మీ గుర్తును శ్రీకృష్ణుని రూపంలో ప్రపంచంలోని వారంతా చూపించారు అంటున్నారు. కానీ శ్రీకృష్ణుడు ఎవరు? విశ్వం యొక్క రాజకుమారుడు. కాబట్టి రాజ్యానికి గుర్తుగా తిలకము, కిరీటము, సింహాసనాన్ని చూపిస్తున్నారు. అయినా చూడండి, శ్రీకృష్ణుడికి బాల్యంలోనే కిరీటము, బాల్యంలోనే సింహాసనము ఇవేమీ లభించవు అంటున్నారు. కానీ బ్రాహ్మణాత్మలైనటువంటి మీకు మాత్రం తిలకము, కిరీటము, సింహాసనం మూడు ప్రాప్తిస్తాయి. పరమాత్మ తండ్రి ద్వారా ఈ మూడు రకాల ప్రాప్తులు జరగటం ఇది కేవలం బ్రాహ్మణుల భాగ్యంలోనే ఉంది అంటున్నారు. మరి బాప్దాదా చూస్తూ ఉన్నారు, నా పిల్లలు ఎంత గొప్ప భాగ్య సితారగా ఉన్నారు. ప్రతి ఒక్కరి భాగ్య సితార మస్తకంలో ప్రకాశిస్తూ ఉంది.
మరి ఇటువంటి భాగ్యం యొక్క సితార మీ అందరికీ కనబడుతుందా అంటున్నారు. సదా మెరుస్తూ ఉన్నటువంటి నక్షత్రం లాగా కనబడుతూ ఉందా, లేక అప్పుడప్పుడే మెరుస్తూ ఉందా, లేక అప్పుడప్పుడు ఆ సితార యొక్క మెరుపు తగ్గిపోతుందా? ఈ భాగ్య సితార విచిత్రమైనటువంటి సితార. మరి బాప్దాదా పిల్లలందరినీ ఎప్పుడు చూసినా సరే, ఎప్పుడు కలిసినా సరే, ప్రతి ఒక్కరి మస్తకంలో మెరిసేటువంటి సితారాను చూస్తూ హర్షిస్తూ ఉంటారు. ఏ సమయంలో అయినా బాబా పిల్లల్లో ఆ మెరుస్తూ ఉన్న సితారను, భాగ్య సితారను చూస్తారు. సితార మెరుస్తూ మెరుస్తూ మరి దాని మెరుపు ఎందుకు తగ్గిపోయింది ఇప్పుడు? చాలా ఆశ్చర్యంగా అడుగుతున్నారు బాబా. చాలా ప్రకాశిస్తూ ఉంటది కదా మీ సితార, మరి మీ నక్షత్రం యొక్క మెరుపు ఎందుకు తగ్గింది అంటున్నారు. దాని కారణము మీ అందరికీ చాలా మంచి రీతిగా తెలుసు అంటున్నారు. బాప్దాదాకు పిల్లలందరి చార్ట్ చూసినప్పుడు నవ్వొస్తుంది అంటున్నారు. ఎవరినైనా మీరు అడగండి, మీ లక్ష్యం ఏంటి, మీరు ఎలా తయారవ్వాలనుకుంటున్నారు అని. అప్పుడు మెజారిటీ పిల్లలు ఒకటే జవాబిస్తారు అంటున్నారు. ఏంటి? నెంబర్ 1గా అవ్వాల్సిందే, సూర్యవంశీగా అవ్వాల్సిందే అనుకుంటారు. అందరూ నేను సూర్యవంశీగానే అవుతాను అంటారు. చంద్రవంశీ రాజారాంగా ఎవరు అవ్వనంటారు. కానీ ఎప్పుడైతే లక్ష్యం సూర్యవంశీ నెంబర్ 1గా అవ్వాలి అని పెట్టుకుంటారో అప్పుడు లక్ష్యము లక్షణాలు సదా సూర్యవంశస్థులవే కనిపిస్తూ ఉండడం అవసరం కదా. లక్ష్యం పెట్టుకోగానే సరిపోదు, లక్ష్యానికి తగిన లక్షణాలు కూడా కనిపిస్తూ ఉండాలి. పిల్లల లక్ష్యము సూర్యవంశంలోకి రావటం అనగా సదా విజయాన్ని పొందటం. నంబర్ 1 సూర్యవంశులకు గుర్తులు ఏంటి అంటే ఏంటి? నంబర్ 1 సూర్యవంశస్థులు ఎలా ఉంటారు? నంబర్ 1 సూర్యవంశస్థులు సదా విజయీగా ఉంటారు. సదా విజయీ. సూర్యుల్లో కలలు తక్కువ ఎక్కువ అవ్వవు కదా. ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, అంతేకాని కలలు తగ్గడం ఉండదు. సూర్యుల్లో కలలు తగ్గవు, కానీ చంద్రుల్లో కలలు తగ్గుతాయి. కలలు తగ్గాయి కాబట్టి చంద్రవంశీయులు, నిండుగా ఉన్నారు కాబట్టి సూర్యవంశస్థులు అని అన్నారు. మరి సూర్యవంశానికి గుర్తు సదా ఏకరసంగా మరియు సదా విజయీగా ఉండటం. చంద్రవంశీయులను క్షత్రియులంటారు. క్షత్రియ జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు ఒక్కోసారి ఓడిపోతారు, ఒక్కోసారి గెలుస్తారు. ఒక్కోసారి సఫలతామూర్తులుగా, ఒక్కొక్కసారి శ్రమమూర్తులుగా. ఒక్కోసారి యుద్ధం చేయాలి, ఒక్కోసారి శ్రమ చేయాల్సి వస్తుంది. చంద్రవంశస్థుల యొక్క కళలు ఏకరసంగా ఉండవు కాబట్టి లక్ష్యము లక్షణాలని సమానంగా చేసుకోండి అంటున్నారు. లక్ష్యం ఏదైతే బాబా సమానంగా అవ్వాలి అని పెట్టుకున్నారో ప్రతి ఒక్కరు కూడా నేను బాబా సమానంగా అవుతానని అంటున్నారు. మరి సదా ప్రతి విషయంలో విజయ స్వరూపంగా కూడా ఉండాలి. ఒకవేళ ఏకరస స్థితి లేదు అంటే నంబర్ 1గా కాగలరా? నంబర్ 1లో రాగలరా? ఒకటేమో నంబర్ 1, ఇంకొకటేమో నెంబర్ 2 కాదు, నెంబర్ వార్. ఒకటి నెంబర్ 1, ఇంకొకటి నెంబర్ వార్ అంటే నెంబర్ వైజ్. నెంబర్ 1 అంటే ఫస్ట్, ఇంకా దానికి ఇంకో చాయిస్ లేదు, నెంబర్ 1ఏ. కానీ నెంబర్ వైజ్ అన్నప్పుడు 2 కావచ్చు, 3 కావచ్చు, 10 కావచ్చు, 90 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, ఏదైనా నంబర్ కావచ్చు. మరి మీరు స్వయాన్ని ప్రశ్నించుకోండి, మేము నెంబర్ 1గా ఉన్నామా, లేక నెంబర్ లాస్ట్ యొక్క లిస్ట్లో, నెంబర్ వారి యొక్క లిస్ట్లో ఉన్నామా? నెంబర్ 1లో ఉన్నామా, లేక నెంబర్ వారీగా ఉండే వారి లిస్టులో ఉన్నామా? నెంబర్ 1 అనగా ఫాలో బ్రహ్మ బాప్ దాదా సహజ సాధనం తెలియజేస్తున్నారు. ఫాలో చేయడంలో
శ్రమ తగ్గిపోతుంది. ఫాలో చేసినప్పుడు మనం ఎక్కువ శ్రమ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా దారిని మనం తెలుసుకోవడానికి ఆల్రెడీ వాళ్ళు ఏ దారిలో వెళ్ళారో ఆ దారిలో వెళ్తే ఈజీ అయిపోతుంది ఫాలో చేయడంతో. లేదు కొత్తగా దారి కనిపెడతాను అంటే చాలా సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. బ్రహ్మ పాదాలు అనగా అడుగులు. ప్రతి కార్యంలో అడుగులనేవి పాదాలకు గుర్తులు. బ్రహ్మ బాబా అడుగులనేవి పాదాలకు గుర్తు. మరి పాదం పైన పాదం పెట్టి నడవడం సహజం అవుతుంది కదా, కొత్త మార్గాన్ని వెతికే అవసరం లేదు. పాదం పైన పాదం అనగా అడుగు పైన అడుగు వేస్తూ వెళ్ళాలి. ఏ కార్యమైతే చేస్తూ ఉన్నారో మనసు ద్వారా సంకల్పం చేస్తూ ఉన్నా, మాటలు మాట్లాడుతూ ఉన్నా, కర్మల్లో సంపర్కంలోకి వస్తారు. ప్రతి కర్మ చేస్తూ ముందు ఇది ఆలోచించండి, మేము బ్రాహ్మణుల కర్మలే చేస్తున్నామా లేదా? ఇవి బ్రహ్మ బాబా సమానమైన కర్మలేనా, బ్రాహ్మణులు చేసే కర్మలేనా చెక్ చేసుకోవాలి. బ్రహ్మ బాబా సంకల్పం ఎలా ఉండేది, నా సంకల్పం అదే విధంగా ఉందా? ప్రతి మాట బ్రహ్మ బాబా సమానంగా ఉందా? ఒకవేళ లేదు అంటే ఇప్పుడు తయారు చేసుకోవాలి. బ్రహ్మ బాబా సమానంగా లేనటువంటివి ఆలోచించొద్దు, మాట్లాడొద్దు, చెయ్యొద్దు. బ్రహ్మ బాబా అడుగులు ఒక రకంగా ఉంటే పిల్లలందరి అడుగులు ఇంకొక రకంగా, అలా ఉండకూడదు అంటున్నారు. ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో, గమ్యం ఉందో, బాబా సమానంగా తయారవ్వాల్సిందే అని. ఒకవేళ మీ అడుగులు బ్రహ్మ బాబా అడుగులు వేరువేరుగా ఉంటే మీరు ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటాననుకుంటున్నారు అంటున్నారు బాబా. కష్టమవుతుంది కదా. ఒకవేళ బ్రహ్మ యొక్క ప్రతి అడుగు సమానంగా అడుగు వేస్తూ ఫాలో చేస్తున్నట్లయితే, ఒకటేమో సదా స్వయాన్ని సహజ పురుషార్థిగా అనుభవం చేసుకుంటారు, మరియు సదా సంపూర్ణత యొక్క గమ్యము సమీపంగా అనుభవం అవుతుంది. బ్రహ్మ బాబా సమానంగా అనగా సంపూర్ణత గమ్యానికి చేరుకోవటం. మరి బ్రహ్మ బాబా వతనంలో పిల్లలందరితో సంపూర్ణ అవ్యక్త ఫరిష్తాగా అవ్వడానికి పిల్లలందరికీ ఆహ్వానం ఇస్తూ ఉన్నారు. వతన్కి రండి, ఆవు బచ్చి వతన్కి రండి, వతన్కి రండి. వతనంలో మీరు నా సమానమైన స్థితి యొక్క అనుభవం చేసుకోండి అంటారు. ब्रह्मा बाप के आह्वान का गीत व मधुर आह्वान का आवाज सुनाई नहीं देता. బ్రహ్మ బాబా ఆహ్వానం యొక్క పాట లేక మధురమైనటువంటి ఆహ్వానం యొక్క పిలుపు మీకు చేరలేదా? आओ बच्चे, मीठे बच्चे, जल्दी जल्दी आओ, यह गीत व बोल सुनाई नहीं देता. రండి పిల్లలు, మధురమైన పిల్లలు, త్వరగా రండి. ఈ పాట లేక ఈ మాటలు వినబడటం లేదా? బ్రహ్మ బాబా యొక్క వాయిస్ వినండి, క్యాచ్ చేయండి. బ్రహ్మ బాబా ఇదే చెప్తూ ఉన్నారు. పిల్లలు, ఇప్పుడు ఇంకా 99వ సంవత్సరం ఎలా ఉంటుంది అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు కదా, ఏం జరుగుతుందో ఏమో అని. ఇలా జరుగుతుందా, అలా జరుగుతుందా, ఇలా అవుతుందేమో, ఇలా జరుగుతుందేమో అని ఈ ఆలోచనలను అధికంగా పెట్టుకున్నారు పిల్లలు. ఇలా అయితే జరగదు కదా అని. ఏమవుతుందో ఏమో, ఎలా ఉంటుందో ఏమో చూడాలి, ఏం జరుగుతుందో ఏమో, ఇలాంటి ఆలోచనలే పదే చేస్తూ ఉంటే నేను సంపన్నంగా అవ్వాలి, సంపూర్ణంగా అవ్వాలి, అవ్యక్త ఫరిస్తాగా అవ్వాలి అనే ఈ ఆలోచనలు తగ్గిపోతాయి అంటున్నారు. అది విని అది చూసేటువంటి లక్ష్యం ఉందా మీకు? జరిగేదాన్ని చూడాలి, వినాలి అనేటువంటి లక్ష్యం ఉందా? లేక బ్రహ్మ బాబా సమానంగా అవ్వాలి, అవ్యక్త ఫరిస్తాగా అవ్వాలి, ప్రకృతిలోని ప్రతి దృశ్యాన్ని సాక్షిగా చూడాలి, ఇలా అనుకుంటున్నారా?
మరి చూడడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రకృతి తన రంగు రూపం చూపిస్తుంది. మీరు ఫరిస్తాలుగా అయి బ్రహ్మబాబా సమానంగా అవ్యక్త రూపధారిగా అయి ప్రకృతి యొక్క ప్రతి దృశ్యాన్ని చూడడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రకృతి అలజడి యొక్క ప్రభావం నుండి ముక్తులుగా ఫరిస్తాలుగా తయారయ్యారా? మీ స్థితిని సిద్ధం చేసుకుంటూ ఉన్నారా? లేక ఏం జరుగుతుందో ఏమవుతుందో చూడాలి, ఏంటో ఏమో ఇలా ఆలోచిస్తూనే ఉండిపోతున్నారా? ఏదైనా పరిస్థితి మీ ఎదురుగా వస్తుంది అంటే మీరు ప్రకృతి జీతాత్మలు మీ ప్రకృతి పతి యొక్క సీట్ పైన సెట్ అయి ఉండాలి, కానీ అప్సెట్ అవ్వకూడదు. మరి సెట్ అవుతారా? అప్సెట్ అవుతారా? ఈ దృశ్యాల యొక్క సమాచారాల్లోనే పిల్లలు బిజీ అవుతారు. సంపన్నత స్థితిలో స్థితులు అవ్వాలి. ప్రకృతి యొక్క ఎలాంటి అలజల్లో నడుస్తూ ఉన్నా కూడా అవి మేఘాలు ఎలా అయితే ఎప్పుడు పయనమవుతూ ఉంటాయి, కనబడతాయి, దట్టంగా ఉన్నట్టుగా కనబడతాయి, కానీ అవి వెళ్ళిపోతూనే ఉంటాయి. అలా మీకు ప్రకృతి యొక్క ఆటలు కూడా అనిపించాలి. ఇవి నడిచే మేఘాల్లాగా, పయనిస్తున్న మేఘాల్లాగా వెళ్ళిపోయేవే ఉన్నాయి ఈ పరిస్థితులు అని. మరి బ్రహ్మబాబా పిల్లల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, నా సమానంగా ఫరిస్తాలుగా సదాకాలం కోసం తయారయ్యారా? ఎందుకంటే పిల్లలను వ్యక్తంలో ఉంటూ బాబా అవ్యక్తంగా చేయాలనుకుంటున్నారు. పిల్లలు అంటూ ఉంటారు, బాబా అయితే అవ్యక్తం అయిపోయారు, మరి మమ్మల్ని కూడా బాబా అవ్యక్తంగా చేస్తే బాగుంటుంది కదా అని. మరి బ్రహ్మ బాబా చెప్తున్నారు, ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. విశ్వ కళ్యాణం యొక్క బాధ్యత కిరీటాన్ని బాబా మీ తలపైన పెట్టారు, దాన్ని సంపన్నం చేసేసారా? మరి విశ్వ కళ్యాణకారి, విశ్వం యొక్క కళ్యాణ కార్యం సంపన్నమయ్యిందా? బ్రహ్మబాబా అయితే అవ్యక్తమయ్యారు. బ్రహ్మబాబా పిల్లలకి విశ్వ కళ్యాణం యొక్క బాధ్యతని ఇచ్చి తను బంధనం నుండి ముక్తులుగా అయి సేవ యొక్క తీవ్ర వేగాన్ని తీసుకురావడానికి నిమిత్తంగా అయ్యారు. అంటే సేవ ఫాస్ట్గా జరగాలి. బ్రహ్మబాబా అవ్యక్తమైపోయిన తర్వాత ఇన్ని సెంటర్స్ ఎలా తెరవబడ్డాయి? బ్రహ్మబాబా అవ్యక్తం కాకముందు వందల్లో సెంటర్స్ ఉన్నాయి. బాబా అవ్యక్తమైన తర్వాత ఒక్కసారిగా వేలల్లోకి పెరిగిపోయాయి. మరి ఇన్ని ఎలా పెరిగాయి అంటే బ్రహ్మబాబా అవ్యక్తమై అదే సేవలో నిమగ్నమై దానికి నిమిత్తమై ఉన్నారు. అది బ్రహ్మబాబా సకాష్తో, బ్రహ్మబాబా సంకల్ప శక్తితో అవ్యక్త స్థితిలో ఉంటూ కూడా బాబా మొత్తం విశ్వ ఆత్మలకి శక్తిని ఇస్తూ తయారు చేస్తున్నారు. ఇది బ్రహ్మబాబా నిమిత్తం అయ్యారు కదా. దాని ప్రత్యక్ష స్వరూపమే నలువైపులా మీరు చూస్తూ ఉన్నారు. దేశంలో కానీ విదేశాల్లో కానీ అవ్యక్త బ్రహ్మ ద్వారా తీవ్ర గతి ఏర్పడింది. తీవ్రంగా గతి అంటే సేవ చాలా వేగంగా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది. ఇంకా జరిగేదే ఉంది. సేవలో తీవ్ర గతికి నిమిత్తంగా ఆధారము బ్రహ్మబాబానే. బ్రహ్మబాబానే శివబాబా నిమిత్తం చేశారు. బ్రహ్మబాబానే అయ్యేది ఉంది. కానీ రాజ్యాధికారిగా అయ్యేది ఒక్క బ్రహ్మ అయితే కాదు కదా. తోడుగా పిల్లలు కూడా రాజ్య అధికారం తీసుకోవాలి. సాకార రూపధారి పిల్లలనే బాబా సాకారంగా నిమిత్తంగా చేశారు. సాకార రూపధారి పిల్లలు అంటే శరీరాన్ని కలిగి ఉండి ఇక్కడ ఈ భూమిపైనే ఇంకా పాత్ర వహిస్తూ ఉండడం. మీరందరూ వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తాగాయి విశ్వ కళ్యాణం యొక్క సేవా వేగాన్ని తీవ్రతరం చేసి వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తాగా అయి సమాప్తి చేయాలి, సంపన్నము చేయాలి. బ్రహ్మబాబా పిల్లల్ని అడుగుతున్నారు, చెప్తున్నారు, పిల్లలు 99లో సమాప్తి చేస్తారా అంటే ప్రకృతి బాబా ఇలా చిటిక వేగానే రెడీ.
హాజరైపోతుంది. లేదా ఒక్కసారి బాబా ఇలా క్లాప్ ఇవ్వగానే ప్రకృతి హాజరైపోతుంది. పూర్వకాలంలో రాజులు ఒక్క క్లాప్ ఇవ్వగానే సేవకులు వచ్చి చెప్పినటువంటి ఆజ్ఞను విని వెళ్ళి వెంటనే అమలు పరిచేవారు. అలా బాబా అంటున్నారు, ప్రకృతి రెడీగానే ఉంది, నేను ఒక చిటిక వేయడమే ఆలస్యం, అది చేసేస్తుంది. కానీ ఫరిష్తా సమానంగా డబల్ లైట్ గా మీరు తయారయ్యారా? తక్కువలో తక్కువ 108 మంది ఇలా విజయిగా తయారయ్యారా? ఏ రకమైనటువంటి వ్యర్థము, నెగిటివ్ సంకల్పాలు, మాటలు, కర్మలు, సర్వుల సంబంధ సంపర్కము అన్నింటిలో పాస్ అయి ఉన్నారా? వ్యర్థము, నెగిటివ్ ఇవి చాలా పెద్ద బరువులు లాంటివి. సదాకాలం కోసం ఇవి మిమ్మల్ని డబల్ లైట్ ఫరిస్తాగా కానివ్వవు, వ్యర్థం కానీ నెగిటివ్ కానీ. మరి బ్రహ్మ బాబా అడుగుతున్నారు, ఈ బరువు నుండి తేలికగా ఎప్పుడు ఫరిస్తాగా అవుతారు? వ్యర్థం అనే బరువును ఎప్పుడు దించుతారు? అండర్లైన్ చేసుకోండి, సదా సదా ఆ బరువుకి దూరంగా ఉండాలి. తక్కువలో తక్కువ 108 మంది సదా ఫరిష్తా జీవితాన్ని అనుభవం చేయాలి. అప్పుడే బ్రహ్మ బాబా సమానంగా కావడం అంటారు. మరి బ్రహ్మ బాబా అడుగుతున్నారు, చిటిక వేయాలా ఇప్పుడు, చప్పట్లు కొట్టాలా అని? లేకపోతే 2000 సంవత్సరం వచ్చిన తర్వాత చప్పట్లు కొట్టాలా? 2001లో చప్పట్లు కొట్టాలా? ఎప్పుడు అంటున్నారు. అంటే ఎప్పుడు శబ్దం చేస్తే బాబా ఇలా ఒక చిటిక వేసినట్టుగా ఇలా పిలిస్తే చాలు, ప్రకృతి అన్ని హాజరైపోతాయి కార్యాన్ని సంపన్నం చేయడానికి, క్లోజ్ చేయడానికి. కానీ మనం రెడీ అవ్వాలి కదా మరి. అందుకని మీరు ఎప్పుడు రెడీ అవుతారు చెప్పండి అంటున్నారు. క్యా సోచ్తే హో తాళీ బజేగి తో బన్ జాయేంగే ఇసే. మీరేం ఆలోచిస్తున్నారు? బాబా అదేదో మీరు ఇలా చిటిక వేయండి, మేమందరం వెంటనే తయారైపోయేలాగా మీరే చేసేయండి, ఏదైనా మ్యాజిక్ అంటారా? మీరు ప్రకృతిని ఆధారపరిచే బదులుగా మమ్మల్ని సంపన్నం చేసేయండి అని అంటారా? ऐसे थोड़े ही मान जाएंगे, పేపర్ లేంగే. బాబా అన్నారు అలా ఊరికే ఎలా మీరు తయారైపోతారు, మీకు పరీక్ష పెట్టడం జరుగుతుంది అంటున్నారు. టీచర్స్ బతావు పేపర్లే. టీచర్స్ అడుగుతున్నారు బాబా, అది చెప్పండి పరీక్షలు ఉండాలా వద్దా? ఇప్పుడు అసలే పరీక్షలు రేపటి నుండి 10వ తరగతి పిల్లలకు ఇంకా చాలా మందికి పరీక్షలు మొదలవుతుంది. పరీక్షల సీజన్లో బాబా అంటున్నారు, మీరు మరి పరీక్షలు కావాలా వద్దా? ఊరికే అలా మీరు ఓకే అన్నిట్లలో మీరే నెంబర్ 1 అని ఇచ్చేసేయాలా? పరీక్షలు అయితే ఉంటాయి కదా, అన్నీ వదులుకోవాల్సి వస్తుంది. మరి మధుబన్ వారు కూడా మధుబన్ని వదిలిపెట్టవలసి వస్తుంది. జ్ఞాన్ సరోవర్ వాళ్ళు జ్ఞాన్ సరోవరాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. సెంటర్స్ వారు సెంటర్ని, విదేశీయులు విదేశాలని అన్ని వదిలిపెట్టవలసి వస్తుంది. ఎవరు రెడీగా ఉన్నారా? ఒకవేళ ఎవరు రెడీగా ఉంటే బాబా ఒక చేతితో చప్పట్లు కొట్టండి అంటున్నారు. ఎవరు రెడీ? పరీక్షలు తీసుకుంటారు మరి ఎవరు రెడీనా? మరి పరీక్ష తీసుకుంటారు అంటున్నారు. రేపే అనౌన్స్మెంట్ చేసేయాలా? कल अनाउंसमेंट करे, रेप अनाउंसमेंट చేయాలా? वहां जाकर भी नहीं छोड़ना है. బాబా అన్నారు మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా ఈ విషయాలు విడిచిపెట్టకూడదు. అక్కడికి వెళ్ళి కొద్దిగా वहां जाकर थोड़ा ठीक करके आओ, नहीं जहां हूं वहां हूं, ऐसे ఎవరు రెడీ? బాబా నన్ను మళ్ళీ మధుబన్ పంపించండి, లేదా మళ్ళీ నేనున్న సెంటర్కి పంపించండి, అప్పుడు నేను కొంచెం మారుతాను, ఆ మార్పు చెందిన తర్వాత అప్పుడు నన్ను మళ్ళీ పంపించండి అని అలా అనకూడదు అంటున్నాను.
అన్నీ వదిలిపెట్టాల్సి వస్తుంది. ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడ వారిని ఇంకొక చోటికి బాబా పంపిస్తారు. రెడీనా అంటున్నారు బాబా. సెంటర్స్ మధుబన్లో ఉన్న వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు అందరినీ మొత్తం షఫుల్ చేసేస్తారు బాబా. అటు వాళ్ళని ఇటు వాళ్ళని అటు. మరి రెడీనేనా? నేనే అక్కడ ఉంటాను, నేను అక్కడే ఉంటాను, నాకు అదే అలవాటు, నాకు చాలా కాలం నుండి అలవాటు అయిపోయింది, ఇప్పుడు నేను మారలేను, ఇలా అంటారా? మరి అందరూ ఎవరు రెడీగా ఉంటే చప్పట్లు కొట్టండి అని బాబా ఒక చేతితో చప్పట్లు కొట్టించారు. మరి మాయ అయితే పరీక్షిస్తుంది. రేపే అనౌన్స్ చేసేసేయాలా అని కూడా బాబా అందుకే కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నారు. అంటే మరి ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి అనేది చెప్పాలా అని. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వదిలిపెట్టకూడదు. నేను మళ్ళీ ఒక్కసారి వెళ్తాను, నేనున్న చోటికి వెళ్ళి మళ్ళీ కొద్ది రోజులు అక్కడ ఉండి ఇటు వస్తాను అని అలా అనకూడదు. కొన్ని పనులున్నాయి అని కూడా అనకూడదు. 2 రోజులు చేసి రండి, 2 दिन करके आए नहीं, 2 రోజులు ఆ పనులు ముగించుకొని వస్తాను అని కూడా అనకూడదు అంటున్నారు. ఆర్డర్ ఈజ్ ఆర్డర్. ఆర్డర్ అంటే ఆర్డరే అంటున్నారు. సోచ్ కర్ హా కహో, బాగా ఆలోచించుకొని అవునని అనండి. నహీ తో కల్ ఆర్డర్ నిక్లేగా, లేకపోతే రేపే ఆర్డర్ పాస్ అవుతుంది అంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలో, ఎవరెవరు ఏ సెంటర్ నుండి ఎక్కడికి వెళ్ళాలో అన్ని బాబా రేపే చెప్తానంటున్నారు. కహా నహీ జానా హే, నికాలే ఆర్డర్ తయార్ హే. ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు అనేది ఆర్డర్ ఇప్పుడే నేను చెప్పేస్తాను, ఆలోచించుకోండి, మరి రెడీగా ఉన్నారా అంటున్నారు. అంత ధైర్యంతో పిల్లలు అవునని అనట్లేదు అంటున్నారు. ఆలోచిస్తూ ఉన్నారు, కొంచెం ఒక్కరోజు లభించినా చాలు అని. నేను లేకపోవడంతో ఇలా అయితే జరగదు కదా. సెంటర్లో మధుబన్లో నేను ఉంటేనే జరుగుతాయి, నేను లేకపోతే అవ్వదేమో, అలా ఆలోచించకండి. నేను లేని సమయంలో ఇలా అయితే జరగొద్దు, ఇటువంటివైతే రావద్దు, ఇలాంటి వ్యర్థమైన సంకల్పాలు కూడా చేయకండి అంటున్నారు. బ్రహ్మ బాబా ట్రాన్స్ఫర్ అయ్యారు. బాబా ఏమైనా ఆలోచించారా నేను లేకపోతే యజ్ఞం ఎలా అని, నడుస్తుందా ఈ యజ్ఞం లేదా అని బాబా ఆలోచించలేదు. చలో एक डायरेक्शन तो दे दो, डायरेक्शन दिया, सोचा कि मेरे बिना क्या होगा, चलेगा नहीं चलेगा. బ్రహ్మ బాబా నేను లేకపోతే యజ్ఞం ఎలా నడుస్తుంది అని ఆలోచించలేదు, చింత పెట్టుకోలేదు. కేవలం ఒక డైరెక్షన్ ఇచ్చారు అంతే. ఇంకా ఆ డైరెక్షన్ అనుసారంగానే, అది కూడా తన స్థితి ద్వారా డైరెక్షన్ ఇచ్చారు, నోటితో డైరెక్షన్ కాదు. మరి ఇలా మీరు సిద్ధంగా ఉన్నారా? ఆర్డర్ లభించగానే వదిలిపెట్టారు. చూడో తో छूटो, हलचल करे, ऐसा करना यह बता देता है. ऑर्डर होगा, पूछ कर नहीं, तारीख नहीं फिक्स करेंगे. బాబా అన్నారు ఇలా చెయ్యాలి అనేది ఇది ముందే చెప్పేస్తారు బాబా. ఆర్డర్ బాబా పాస్ చేస్తారు, అడిగి కాదు. తారీఖు చెప్పరు, అకస్మాత్తుగా ఆర్డర్ పాస్ చేస్తారు, బస్ ఇంకా వచ్చేయండి అని అంటారు అంతే. దీన్ని ఏమంటారు? డబల్ లైట్ ఫరిష్తా. ఆర్డర్ వేయడం, ఆర్డర్ ప్రకారంగా నడవటం. ఈ విధంగా మృత్యు ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఆలోచిస్తారా? సెంటర్స్ చూడాలి, నేను అల్మారీలు కట్టించాలి, ఇంకా జిజ్ఞాసులను చూడాలి, ఏరియా చూడాలి. ఈ రోజుల్లో అయితే నా అనేటువంటిది బాగా పెరిగిపోయింది. ఇంకా సమస్యల్లోనే చిక్కుకుంటున్నారు.